ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలకు పోటీగా భారత ప్రభుత్వం ఒక కొత్త యాప్ని స్టార్ట్ చేయబోతుంది. దాని పేరే సహకార్ ట్యాక్సీ. సో ఈ సహకార్ ట్యాక్సీ యొక్క ఉద్దేశాలు ఏంటి, దీనివల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది, దీనివల్ల ఎవరికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది, ఓలా, ఉబర్కి నిజంగా ఇది పోటీ ఇవ్వగలుగుతుందా, ఎంతవరకు ఈ గవర్నమెంట్ యాప్ సక్సెస్ అవ్వగలదు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. హాయ్, నా పేరు బిఎన్ రాజ్, మీరు చూస్తున్నారు బిఎన్ రాజ్ అఫీషియల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సహకార్ ట్యాక్సీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో చూద్దాం. డ్రైవర్ సంపాదించిన అమౌంట్ అంతా డ్రైవర్కే చెందుతుంది. అలాగే వినియోగదారులకు చీప్ అండ్ బెస్ట్ లో అందే విధంగా చేస్తున్నారు. నిరుద్యోగులను తగ్గించడం కోసం ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ యాప్ లో ఏ ప్రోడక్ట్లు రన్ చేసుకోవచ్చు. సో మొదటిగా కారు, రెండోది ఆటో, మూడోది బైక్. సో ఈ 3 ప్రొడక్ట్స్ అనేది ఈ సహకార్ యాప్ లో రన్ చేసుకోవచ్చు. ఓలా, ఉబర్ లాంటి ట్యాక్సీ కంపెనీని స్టార్ట్ చేయాలి అంటే అది రెగ్యులర్గా దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. ఒక ఓలా కంపెనీ ఇండియాలో గూగుల్ మ్యాప్ ఒక్కటే యూజ్ చేస్తున్నందుకు ప్రతి సంవత్సరం 100 కోట్లు గూగుల్ మ్యాప్కే కడుతుంది. పేమెంట్ గేట్వే సిస్టమ్కి కొంత అమౌంట్ కట్టాలా, ఏదైతే యాప్ని హ్యాండిల్ చేస్తుందో సాఫ్ట్వేర్ కంపెనీస్కి పే చేయాలా, కస్టమర్ కేర్ సపోర్ట్ మెయింటైన్ చేయాలా, దానికి ఒక డిపార్ట్మెంట్ని పెట్టాలా, వాటికి జాబ్ ఫెసిలిటీ కల్పించాలా. సో కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆ కంపెనీకి కేటాయించాలి. సో కమిషన్ లేకుండా ఆ కంపెనీని రన్ చేసే కెపాసిటీ ఉందా లేదా, గతంలో ఇలాంటి డేరింగ్ ఏమన్నా గవర్నమెంట్స్ చేశాయనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. 2022లో కేరళలో సొంతగా ట్యాక్సీ కంపెనీని స్టార్ట్ చేసింది. సో అది వినియోగదారులు ఎక్కువ మంది వినియోగదారులు లేకపోవడం వల్ల ఆ కంపెనీ మూతపడింది. అలాగే మనా క్యాబ్స్ అని చెప్పి మన ఆంధ్ర తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్గా దాని అసలు పేరు వచ్చేసి నమ్మయాత్రి. అది బెంగళూరులో కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు కలిసి ఆ కంపెనీని స్టార్ట్ చేశారు. ఒక స్వచ్ఛంద సంస్థ, అంటే ఆ కంపెనీ స్వచ్ఛందంగా డ్రైవర్లకి యాప్ డిజైన్ చేసి ఇచ్చింది. ఆ యాప్ని గవర్నమెంట్కి అప్పగించారు. సో మెయింటెనెన్స్ అంతా. సో గవర్నమెంట్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో మనా క్యాబ్స్ అనే పేరుతో స్టార్ట్ అయింది. అది చెన్నైలో కూడా నమ్మయాత్రితో పేరుతోనే రన్నింగ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మనా క్యాబ్స్ పేరుతో రన్నింగ్ అయింది. సో తెలుగు రాష్ట్రాల్లో అయితే అటర్ ఫ్లాప్ అయింది. దానికి కారణం ఏంటంటే ప్రాపర్గా బుకింగ్స్ లేకుండా ఉండడము. సో అది ఎందుకో చెప్తాను. కేరళలో కూడా అదే ఫ్లాప్ అయింది. కానీ బెంగళూరులో మాత్రం, బెంగళూరు ఒక్క ఏరియాలో యావరేజ్గా వర్కౌట్ అయింది. అంటే ఫుల్ స్థాయిలో కాకపోయినా ఒక రకంగా వర్కౌట్ అయింది. వెస్ట్ బెంగాల్లో డైరెక్ట్గా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ప్రజెంట్ అది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఐడియా లేదు. అయితే ఈ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, కస్టమర్లకి రేట్లు ఎక్కువ ఉంటే బుక్ చేసుకోరు, డ్రైవర్లకి రేట్లు తక్కువ ఉంటే అటాచ్మెంట్ చేసుకొని రైడ్ చేయరు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కస్టమర్లకి ఆఫర్లు ఇస్తూ ప్రమోషన్ చేస్తూ ఉండాలి. కస్టమర్లకి ఈ కంపెనీలో యాప్లో బుక్ చేసుకోండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ మీద 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉండాలి. అలాగే ఆఫర్లు ఇవ్వాలి, డ్రైవర్లకి బోనస్లు ఇవ్వాలి, డ్రైవర్లకి ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తేనే స్టార్టింగ్ ఆ కంపెనీ పికప్ అవుతుంది. మాకు చాలామంది డ్రైవర్లు అనుకుంటారు, మాకు అవసరం లేదు, మాకు కిలోమీటర్కి 20 రూపాయలు ఇస్తే చాలు, మేము చేస్తామంటారు. కానీ చేయరు. చాలా కంపెనీలు వచ్చినాయి, చిన్న చిన్న కంపెనీలు చాలా వచ్చినాయి. ఓఫో క్యాబ్స్ అని చెప్పి కొన్ని క్యాబ్స్ వచ్చినాయి. కిలోమీటర్కి అప్పుడే 15 రూపాయలు, 20 రూపాయలు. లాక్డౌన్కి ముందు కిలోమీటర్కి 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు అట్లా ఇచ్చిన కంపెనీలలో కూడా అటాచ్మెంట్ అయ్యి కనీసం రైడ్స్ కూడా చేయలేకపోయారు. వచ్చిన రైడ్స్ కూడా ప్రాపర్గా చేయలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళు కంటిన్యూస్గా బుకింగ్ ఉండాలి, కంటిన్యూస్గా ఎర్నింగ్ చేసుకోవాలి. సో అలాంటి కంపెనీల్లోనే వాళ్ళు, అలాంటి చోట అయితేనే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఇప్పుడు తీసుకొస్తున్న గవర్నమెంట్ ప్రమోషన్ చేస్తూ కస్టమర్లకు ఆఫర్లు ఇస్తూ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇస్తున్న ఓలా, ఉబర్ అమౌంట్ ఎంతైతే ఇస్తున్నారో అంతకంటే తక్కువ పెడితేనే కస్టమర్లు బుక్ చేసుకుంటారు. కస్టమర్ ఏం చూసుకుంటాడు, ఎవరైతే నాకు క్వాలిటీ సర్వీస్ ఇస్తారో, ఎవరైతే తక్కువ ప్రైస్కి ఇస్తారో,
ఎవరైతే నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందో, ఏ కంపెనీ అయితే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందో ఆ కంపెనీని ఎక్కువ చూస్ చేసుకుంటారు. కస్టమర్కి ఏమో అమౌంట్ తగ్గించుకుంటూ ఆ తగ్గించిన అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్ పే చేసే అవకాశం ఉందా లేదా తెలియదు. ఎందుకంటే మ్యాక్సిమం దాని మీద ఎర్నింగ్ ఏదైతే చేస్తారో ఆ అమౌంట్ మాత్రమే మీకు డ్రైవర్స్కి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో అది అమౌంట్ తక్కువ వచ్చింది అనుకోండి, ఆ లాస్ని డ్రైవర్ భరించాలి. అంతకుముందు ఓలా ఊబర్ ఈ కంపెనీలు కస్టమర్ల పట్ల జాగ్రత్తగా ఉండేవి, అలాగే డ్రైవర్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండేది. కస్టమర్లకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది, డ్రైవర్కి మినిమం గ్యారెంటీ బిజినెస్ అనేది ప్రొవైడ్ చేసేది. మనకి బుకింగ్స్ తక్కువ వచ్చినా కూడా బిజినెస్ అనేది ఎక్కువ అయ్యేది. సో ఇప్పుడు గవర్నమెంట్ యాప్ ఈ మినిమం గ్యారెంటీ బిజినెస్ని ఇవ్వగలుగుతుందా? అలా మినిమం గ్యారెంటీ ఇవ్వలేకపోతే మన క్యాబ్స్ పరిస్థితి ఎట్లా అయింది హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణలో, అలాగే కేరళలో గవర్నమెంట్ యాప్ కొన్ని చోట్ల వినియోగదారులు అంటే కస్టమర్స్ లేరు, కస్టమర్స్ ఉన్న చోట డ్రైవర్స్ లేరు. నేను అర్జెంటుగా రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో వెళ్ళాలి, లేదా ఏదో లొకేషన్కి వెళ్ళాలి. నేనేం చేస్తాను, ఆల్రెడీ ఏదైతే రన్నింగ్లో ఉన్న వెంటనే ఏదైతే బుకింగ్ అవుతుందో, వెంటనే ఏదైతే యాక్సెప్ట్ చేసి నా దగ్గర డ్రైవర్ వస్తాడో, పికప్ చేసుకుంటాడో ఆ కంపెనీకి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ యాప్ నేను బుక్ చేస్తున్నా, డ్రైవర్స్ రావట్లేదు, బుకింగ్ తీసుకోవట్లేదు, తక్కువ అమౌంట్ వస్తుందని డ్రైవర్స్ తీసుకోవట్లేదు, కండిషన్స్ ఏమి లేవు దాంట్లో, డ్రైవర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, డ్రైవర్స్ లేదు, నేను బుకింగ్ చేసుకున్న చోట డ్రైవర్స్ లేరు, దెన్ నాకు ఆ యాప్ని యూజ్ చేసే ఇంట్రెస్ట్ పోతుంది. నాకే కాదు, సో ఏ కస్టమర్ అయినా సరే ఆ యాప్ని యూజ్ చేయడం ఇంట్రెస్ట్ పోతుంది. అందువల్ల కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవర్కి ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఏరియాలో ఉంటున్నందుకు డిమాండ్ ఉంది కాబట్టి సర్జ్ ప్రైస్ అనేది పెంచి కొంచెం ఎర్నింగ్ అనేది ఆ టైంలో ఆ రైడ్కి వరకు బాగా వస్తుంది. రిక్వైర్మెంట్ ఉన్న చోట కస్టమర్ దగ్గర ఎక్కువ తీసుకుంటుంది, అలాగే రిక్వైర్మెంట్ తక్కువ ఉన్న చోట కస్టమర్కి ఆఫర్స్ ఇస్తుంది. మేనేజ్ చేసే కెపాసిటీ గవర్నమెంట్ యాప్కి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎలా మెయింటైన్ చేస్తారో, గవర్నమెంట్ యాప్ అటాచ్మెంట్ చేసుకున్నారు, దాంట్లో బుకింగ్స్ రాకపోతే, రైడ్స్ రాకపోతే ఏ డ్రైవరు రైడ్స్ చేయడు. ఏదైతే బుకింగ్ వస్తుందో ఆ కంపెనీనే కంటిన్యూ చేస్తాడు. ఈఎంఐ కట్టాలి, అప్పులు కట్టాలి, ఇల్లు జరగాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి, వీటన్నిటికీ ఎవడో మనకి డబ్బులు ఇవ్వడు. డ్రైవర్కి కావాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్ అమౌంట్ రన్నింగ్ బిజినెస్ అయితేనే వస్తుంది. అందువల్ల పేషెన్స్ లేకుండా ఉండటం వల్ల ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఇంకో దాంట్లో ఏంటంటే మనకి ఇదే కాన్సెప్ట్, అంటే ఎర్నింగ్ ఈ గవర్నమెంట్ యాప్ ద్వారా వచ్చే ఎర్నింగ్ అంతా కూడా డ్రైవర్కి అమౌంట్ పోతుంది అంటున్నారు. అలాగే చీప్ అండ్ బెస్ట్లో కూడా ఇస్తామన్నారు. సో చీప్ అండ్ బెస్ట్ అంటే ఏంటి, ఓలా ఊబర్ కంటే ఇంకా తక్కువ అమౌంట్తోనే ఇస్తామనే కదా దాని అర్థం. ఓలా ఊబర్ అమౌంట్ తక్కువ ఇస్తుంది, దానికంటే తక్కువ ఇస్తే ఇంక డ్రైవర్లు ఏం బిజినెస్ చేస్తారు? ఒకవేళ ఎక్కువ ఇచ్చారనుకో కస్టమర్లు వస్తారా? కస్టమర్ నీ కంపెనీకి ఎందుకు రావాలి? నీ కంపెనీకి రావడం వల్ల ఆ కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ఇవన్నీ ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సొంతగా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించి దీన్ని డీప్గా రీసెర్చ్ చేయడం వల్ల ఇది మన వల్ల కాదని అనిపించింది. చేయలేము, చాలా కష్టము. అప్పటికి ఒక 100 మంది 200 మంది డ్రైవర్లు మన గ్రిప్లో ఉన్న మేనేజ్ చేయొచ్చు అనుకున్నాం, కానీ అస్సలు పాసిబుల్ అవ్వదు. ఆల్రెడీ చాలా గవర్నమెంట్ యాప్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్గా భారత ప్రభుత్వం డైరెక్ట్గా కాబట్టి దాని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది. సో మీరైతే ఏమనుకుంటారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.